వెల్కమ్ టు లైట్ వెయిట్ టెర్రస్ గార్డెన్. బంతి పువ్వులు ఎంత బాగా పూసాయో, ఎన్ని మొగ్గలు ఉన్నాయో చూడండి. సూపర్గా వస్తున్నాయి. బంతి ఆరెంజ్ ఇది ఎంత బాగుందో చూసారా, ఎంత బాగుంది. ఆరెంజ్ ముద్ద బంతి, చాలా పువ్వులు పూసాయండి. ఇంకా మొగ్గ మీద కూడా ఉన్నాయి చూడండి, మొగ్గలు ఎలా ఉన్నాయో. ఇందులో ఇంకా చాలా చెట్లు ఉన్నాయి. ఆ చెట్లలో ఈ బంతులు, ఇది వచ్చేసి ఆల్ టైమ్ కందులు అండి, ఎప్పుడు కాస్తాయి. మరి ఇప్పుడు విత్తనం వేసాను, చూద్దాము ఎన్ని రోజులకు కాయ వస్తుంది అన్నది కూడా చేద్దాం. ఎందుకంటే నాకు ఒక ఫ్రెండ్ ద్వారా ఈ విత్తనం అనేది వచ్చింది. అయితే సేల్ కూడా ఉన్నాయి. చూసారు కదా, మన ముద్దబంతి ఆరెంజ్ ఎంత బాగా వస్తుంది. ఇంకా మొత్తం విచ్చుకోలేదండి, చాలా పెద్ద సైజు వస్తుంది. ఎందుకంటే ఊర్లో బంతి ఇది. అయితే నాటు దొండ హార్వెస్టింగ్ అయిందండి మా ఇంట్లో. ఎంత బాగా వస్తున్నాయి చూడండి. నాటు దొండ ఇది సూపర్ టేస్ట్ ఉంటుందండి. పాతకాలం దొండ చెట్టు కాయలు, దుంపలు కూడా మన దగ్గర లభించు. ఈరోజు అయితే టెర్రస్ పైన చిన్న మిర్చి హార్వెస్టింగ్ అయింది, అలాగే గీతల వంకాయ కూడా హార్వెస్టింగ్ అయింది. చూడండి ఎంత బాగున్నాయో. నేనైతే కాల్చుకొని కూడా తింటాను, కర్రీ కూడా చాలా బాగుంటుంది. ఇది బాగా పాతకాలం వంకాయ అండి, ఇంకా పెద్ద సైజు కూడా అవుతాయి. ఇది గీతల వంకాయ. ఇక హార్వెస్టింగ్ చేసేటప్పుడు కట్ చేసి తీయస్తలేదని చెప్పి ముందే హార్వెస్ట్ చేశాను. చిన్న మిర్చి ఎంత బాగుంది, సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఇవన్నీ నేను చట్నీ కోసం తెంపుకున్నాను, చాలా బాగున్నాయి ఫ్రెష్గా. చూడండి ఇంతకుముందు 5 minutes అయింది తెంపి. ఎలా ఉన్నది కామెంట్ రూపంలో తెలియచేయండి. చిన్న మిర్చి మన దగ్గర సేల్. ఊళ్ళోకి వెళ్ళి తెచ్చిన దొండగడ్డలు తీగ వాడుతున్నాయండి. మరి కావాల్సిన వాళ్ళు త్వరగా ఆర్డర్ ఇవ్వండి, కొన్ని మాత్రమే. అరుదైన విత్తనాలు చూపెడుతుంటాను కదా, అందులో భాగంగా ఇప్పుడు ఫ్లవర్ విత్తనం అండి, పూల విత్తనము. ఇవి మా సైడ్ అయితే, ఊర్లో అయితే సూది బంతి పువ్వులు అంటాము. మరి ఇలాంటి పువ్వులు కూడా ఇప్పుడు కనుమరుగు అయిపోతున్నాయి. మరి అలాంటి విత్తనాన్ని నేను సేకరిస్తూ మరి వాటిని డెవలప్ చేస్తున్నాను. మరి అది ఎంత బాగుందో చూడండి. ఇది బుషీగా ఉంటుంది. ఫస్ట్ పువ్వే మీకు చూపెడుతున్నానండి, ఎంత బాగుందో చూడండి. కలర్ఫుల్గా ఉంటుంది. చెట్టు నిండా పువ్వులు పూస్తాయండి. చూడండి ఎంత బాగున్నాయో. వీటిని సూది బంతి పువ్వు అంటాము. ఇందులో కూడా నా దగ్గర చాలా కలర్స్ ఉన్నాయండి. మరి కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, చూసి ఆర్డర్ చేయవచ్చు. ఎందుకంటే విత్తనం అనేది వెళ్ళిపోకూడదని వీటిని డెవలప్ చేస్తూ సేల్ రూపంలో కూడా చేస్తున్నాను. అయితే మన దగ్గర 500 రకాల దేశీ విత్తనాలు కూడా ఉన్నాయి. మనం చూస్తున్న చెట్టు గొనుగాకు అంటారు, గొనుగు పువ్వు అంటారు. ఈ ఆకు మనం వంటలో వాడుకుంటే చాలా ఆరోగ్యానికి మంచిదండి. అయితే ఇప్పుడైతే నేను తెంపుకున్నాను. ప్రత్యేకించి కాక పెద్ద ఆకుల కూర మరియు గునుగు ఆకు అంటారు ఊర్లలో. ఈ ఆకు కూడా కలిపి వండుకోవచ్చు అన్నారు మా దగ్గర ఊర్లో. అయితే మరి ఈసారి ట్రై చేద్దామని ఈ గునుగు కూడా తెంపుకుంటున్నాను. మరి మీరెవరన్నా గునుగు పువ్వు వండుకున్నారా అన్నది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఊర్లో అయితే విడిగా వండుకుంటారండి గునుగు.